అసోసియేట్స్కి వచ్చిన డబ్బులు మళ్ళా హిందూకి పంపించి ఆ ల్యాండ్ ఈయన తీసుకుంటాడు. ఎంత పర్ఫెక్ట్గా రూటింగ్ చేశారో మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి హిందూజాది, ఆ భూమికి అర్బన్ సీలింగ్ లేదు. దానికి వీళ్ళు ఒక నాలెడ్జ్ సిటీ కట్టుకోవాలని అప్లికేషన్ పెడతారు. పెట్టిన తర్వాత బేరసరాలు చేస్తారు. 11 ఎకరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. 11 ఎకరాలు ఇవ్వాలంటే ఫైల్ మూవ్ చేసి క్లియర్ చేశారు. పేర్లలుగా ఏదైతే ఇందు ఇది శ్యాంప్రసాద్ రెడ్డి కంపెనీ, ఆ కంపెనీకి కన్సల్టెన్సీ కింద ఇంకొక ఫీజు కింద దీనికి ఎంత అవసరం ఆ డబ్బులు ఇస్తారు. అక్కడి నుంచి కలకత్తాలో ఉండే 2 కంపెనీలకి డబ్బులు పంపిస్తారు. వాళ్ళు 25 కంపెనీలకు ఇస్తారు. ఆ 25 కంపెనీలు 110 రూపాయలు షేర్ వాల్యూ పెట్టి యాగా కంపెనీ బినామీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఊయిసే మన గ్రేట్ క్రియేటివ్ బ్రెయిన్ విజయసాయి రెడ్డి, వీళ్ళు ఆ కంపెనీ క్రియేట్ చేస్తారు. ఆ డబ్బులు మళ్ళీ యాగా అసోసియేట్కి ఇవ్వడం, వాళ్ళు హిందూకి ఇవ్వడం, ఈ లూప్ కంప్లీట్ చేసి ఒక్క పైసా వీళ్ళకి డబ్బులు కాదు 500 కోట్ల రూపాయల ఆస్తి ఆదాయం కూడా చూపించకుండా వీళ్ళ తెలివితేటలతో క్రిమినల్ బ్రెయిన్స్తో మొత్తం లూప్ అంతా క్రియేట్ చేశారు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. దుర్మార్గం కంటే ఎంత అడ్డుగోలుగా చేశారని, ఎంత ధైర్యంగా చేశారని, ఎంత అడ్డంగా దొరికారని, దీనికంటే మించిన సాక్ష్యాధారాలు ఇంకేముండవు.